హాయ్, దిస్ ఈజ్ రవి. మొగలి రేకులు చక్రవాకం ఫేమ్ పవిత్రనాథ్ చనిపోయారు. ఆయన చనిపోయినందుకు చాలామంది అంటే సీరియల్ అభిమానులు చాలామంది బాధపడుతున్నారు. అయితే ఆయన మరణం వెనక కొన్ని ఎవరికీ తెలియని వాస్తవాలండి, కొన్ని రహస్యాలండి. ఇంతకీ ఆ రహస్యాలంటే అసలు ఆయన ఎందుకు చనిపోయారు, చనిపోవడానికి కారణాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, పవిత్రనాథ్ చనిపోయారు. చాలామంది అభిమానులు అంటే సీరియల్ అభిమానులు దయాపాత్ర ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఫీల్ అయిపోతున్నారు. అవును. సో ఆయన ఎందుకు చనిపోయారు, దాని వెనకాల చాలా మందికి తెలియని కారణాలేంటి? సో దయా అలయాస్ పవిత్రనాథ్ మొగల్ రేకులు చక్రవాకం ఫేమ్ ఆయన చనిపోవడానికి కారణాలు ఏమున్నాయి అనే దాని మీద చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే అసలు ఈ మొత్తం పవిత్రనాథ్ చుట్టూ తిరుగుతుంది. ప్రజెంట్ ప్రతి వాళ్ళు చనిపోవడానికి వెనక ఒక కారణం ఉంటుంది. డెఫినెట్గా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మీదనే వెళ్ళిపోతుంది చావు అనేది సహజంగా. ఇక్కడ పవిత్రనాథ్కి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవడానికి ముందు జనరల్గా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అదే స్టేజ్లో కొనసాగితే మానసికమైనటువంటి పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. అలా కాకుండా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు తట్టుకోలేరు. ఓకే, కళాకారులు తట్టుకోలేరు. నటులు ఎవరు తట్టుకోలేరు. ఈవెన్ నటులే కాదు, ఈవెన్ మన జర్నలిస్ట్ ఇప్పుడు సపోజ్ ఎవరి సంగతి ఏదో నేను చెప్తా. నేను ఆల్మోస్ట్ ఒక 18 years నుంచి ఈ టీవీ మీడియాలో ఉన్నాను. టీవీ మీడియాలో ప్రతిరోజు నేను ఒక 4-5 లైవ్ షోలు చేసేవాడిని. సరే, కెరీర్లో ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నాకు కూడా ఒక 2 దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలినప్పుడు కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది, బాగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయగలిగి ఉండాలి. ఓవర్కమ్ చేయాలంటే నీకు కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైతే భాగస్వామి ఉంటుందో, భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారం అవసరం. వాళ్ళ సహకారం లేకపోతే ఇక ఏ స్థాయికి వెళ్తారంటే సూసైడ్ స్థాయికి వెళ్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఉదయ్ కిరణ్ ఉన్నాడు, హీరో ఉదయ్ కిరణ్ యాక్చువల్ నాకు పర్సనల్గా కూడా తెలుసు. హీరో ఉదయ్ కిరణ్ని అసలు టీవీ షోలో కూడా పిలిచేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయాడు. ఒకరోజు నేను ఒక ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు నేనే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాను. అప్పుడు ఏదో సినిమా ఒకటి ఉంది, అప్పటికే ఫ్లాప్ అయిపోయాడు. ఏదో ఒక సినిమా, అది నాకు గుర్తులేదు కరెక్ట్గా. ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషను లేదంటే అతని ఇంటర్వ్యూ కోసం నేను పిలిచాను. పిలిచినప్పుడు అతను అన్న మాట నాకు బాగా గుర్తుంది. ఏమండి, అసలు పిలిచేవాళ్ళు లేరు, నన్ను మీరు గుర్తించి నన్ను పిలిచారు అని చెప్పేసి అని అతను కళ్ళ మీద నీళ్ళు అలా తిరిగిపోయినాయి ఉదయ్ కిరణ్కి. ఈ మాట అన్నాడు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. అది కూడా ఫ్లాప్ అయిపోయింది. అది కూడా ఫ్లాప్ అయిన తర్వాత మరి ఏమైంది అనేది మనకు పూర్తిగా తెలియదు. కానీ బట్ అతనికి కూడా ఇలాంటి పరిస్థితి ఆల్మోస్ట్. అంటే ఇంట్లో సహకారం లేకపోవటం, ఆ రోజు ఫెయిల్యూర్ అప్పుడు వెన్ను తట్టి నిలబెట్టలేనటువంటి లేకపోవటం, ఇవన్నీ కారణం వెరసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత రంగనాథ్ ఐడియా ఉందా? రంగనాథ్ చాలా మందిని ఆత్మహత్యలు వద్దని చెప్పిన ఆయన, పాపం ఆత్మహత్యలు వద్దని చెప్పిన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి వాళ్ళ భార్యకి సేవ చేసేసి ఆమె యొక్క మరణాన్ని తట్టుకోలేక ఆయన చనిపోయాడు. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆయన చనిపోయాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అవినాభావ ఈ దాంపత్య జీవితం ఎంత ప్రగాఢంగా ఉందనే దానికి అదొక నిదర్శనం. అంటే సినిమా నటులు అందరూ అలా ఉంటారు కదా. ఇప్పుడు రంగనాథ్ తన భార్య కోసం ఎంత సేవ చేశాడో అందరికీ తెలుసు. ప్లస్ నాకు తెలుసు, ఎందుకంటే రంగనాథ్ నేను ఇంటర్వ్యూ చేశాను. జస్ట్ చనిపోవడానికి ఒక 5-6 నెలల ముందు నేను ఇంటర్వ్యూ చేశాను ఆ ప్రముఖ ఛానల్లోనే. సో ఆయన ఆనందం పొందాడు. ఆయన సతీమణికి సేవ చేయటంలో ఆనందం పొందాడు. ఆనందం పొంది ఆధ్యాత్మిక కోణంలో అసలు ఈ మొత్తం ఆయన ఈ ప్రకృతి ఏంటి, ఈ భార్యాభర్తల సంబంధం ఏంటి, దీని మీద ఆయన ఒక రీసెర్చ్ లాగా అయిపోయాడు. సో అది ఆయన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆయన మానసికంగా ఆయన కూడా కుంగిపోయి ఆయన కూడా ఎలా చనిపోయారో మనకు తెలుసు. ఆయన కూడా సూసైడే కదా. సూసైడ్ వద్దని చెప్పిన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అంటే దాంపత్య జీవితం కరెక్ట్గా లేకపోతే వచ్చేటువంటి పరిణామాలు నేను ఉదహరిస్తున్నాను. ఇలా మనం తీసుకుంటే సినిమా రంగంలో లేదా సీరియల్ రంగంలో తీసుకుంటే అనేకమైనటువంటి వాళ్ళ పరిణామాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కేవలం దాంపత్య ఇప్పుడు ఫెయిల్యూర్ అప్పుడు నీకు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ సహకారం లేకపోతే
నిలబడలేరు అవును. ఫీల్డ్లో. నేనే చెప్పాను కదా, నా ఉదాహరణ చెప్పాను కదా. మళ్ళీ నాకు రెండోసారి కూడా అదే దెబ్బ. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్లో పనిచేస్తూ రోజు 4-5 లైవ్ షోలు చేస్తూ నా షో కోసం చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు. అంటే అంత ఫోన్లు చేసేవాళ్ళు. ఎప్పుడు ఫోన్లు అసలు ఖాళీ ఉండే కాదు నాకు. ఫోన్ చేసి అండి ఆ షోలో బాగా మాట్లాడు, ఈ షోలో మాట్లాడు, అది బాగా చేశారు, ఇది బాగా చేశారు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అప్రిషియేషన్స్ బాగున్నప్పుడు. ఆ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. అవును. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఫెయిల్యూర్ తగిలింది అనుకో, ఆ ఫెయిల్యూర్ తగిలినప్పుడు ఎవడు మనకు ఫోన్ చేయడు, ఎవడు మనం బలకరించడు. అంతకుముందు అంతగా సార్ మీరు భలే చేశారు షో, మిమ్మల్ని ఆ షోలో చూసాం, ఈ షోలో చూసాం అని చెప్పి చెప్తుంటారు. ఎక్కడ దాకా నేను యూఎస్ వెళ్ళానండి. యూఎస్ వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐలో నాతో సెల్ఫీలు తీసుకున్నారు సెల్ఫీలు నాతో తీసుకున్నారు. అంటే నేను ఎంత ప్రౌడ్ ఫీల్ కావాలి. ఒక్కసారిగా డౌన్ టర్న్ అయిన తర్వాత నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు జనాలకి. అంతే. సో ఇది రియలిస్టిక్ జీవితం. ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఇంట్లో కనుక మనకు సపోర్ట్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? డెఫినెట్గా అంతే కదా. సూసైడ్ టెండెన్సీ, సూసైడ్ ఆలోచనలు వస్తాయి. ఏం జీవితం అవసరమా అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక అండగా కనుక నిలిస్తే, ఇప్పుడు ఈ పవిత్రనాథ్ లాంటి వాళ్ళు మళ్ళీ కోపప్ అయిపోయి మళ్ళీ హిట్ అయ్యిండే వాళ్ళే. కానీ ఇక్కడ ఏమైంది, దాంపత్య జీవితం హిట్ కాకపోయినా వేరే ఆల్టర్నేట్ వెతుక్కునేవాడు, కనీసం ఆల్టర్నేట్ వెతుక్కునేవాళ్ళు, ఏదో ఒకటి ఆల్టర్నేట్ వెతుక్కుని నిలబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు పవిత్రనాథ్ విషయంలో ఏమైంది, దాంపత్య జీవితం డిస్టర్బ్ అయిపోయింది. పెళ్ళైన కొన్నేళ్ళు మాత్రమే ఉన్నారు, ఆ తర్వాత డిస్టర్బ్ అయిపోయిన తర్వాత దానితోటి తనకి ఫెయిల్యూర్స్ వచ్చేసి వ్యసనాలకి అలవాటు పడ్డాడు. జనరల్గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకు వ్యసనాలే కనపడతాయి. మందు తాగటం, గంజాయి తాగటము, లేకపోతే డ్రగ్స్కి ఎడిక్ట్ కావటము, ఇలా ఏదో ఒక వ్యసనాలకి లోన్ అవుతారు ఫెయిల్యూర్ అయినప్పుడు. సక్సెస్ అయినప్పుడు బిజీగా ఉంటారు. ఆల్మోస్ట్ సక్సెస్ పీపుల్ అందరూ కూడా సక్సెస్లో ఉన్నప్పుడు, మన గ్రాఫ్ బాగా ఉన్నప్పుడు బిజీగా ఉంటారు, బిజీగా గడుపుతుంటారు. రెండో మనిషి గురించి అసలు ఆలోచించే అవకాశం ఉండదు, అంత టైం కూడా ఉండదు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ ఎదురవుతుందో అప్పుడేమవుతుందంటే డెఫినెట్గా నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి, నెగిటివ్లోకి వెళ్ళిపోతాం, సూసైడ్ టెండెన్సీ వస్తుంది, వ్యసనాలకు పాల్పడతారు. సేమ్ అలానే ఇప్పుడు ఇతను పవిత్రనాథ్ కూడా కుటుంబ సహకారం లేనందువల్ల అతను వ్యసనాలకి పాల్పడ్డాడు. వ్యసనాల నుంచి వచ్చేది ఏంది, ద్వేషం, కోపం, ఇవన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఎవరి మీద చూపిస్తారు, ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. ఇప్పుడు అదే జరిగింది ఇతని విషయంలో. పవిత్రనాథ్ విషయంలో కూడా అదే జరిగింది. తన భార్యని కొట్టడం మొదలుపెట్టాడు, హింసించడం మొదలుపెట్టాడు, రకరకాల హింస పెట్టారు. అది కొన్ని రోజుల పాటు తట్టుకున్నాడు. ఆవిడ కూడా తట్టుకున్న తర్వాత తట్టుకోలేని పరిస్థితి. యాక్చువల్గా బిగినింగ్లోనే తట్టుకోలేకపోయి వెళ్ళిపోయిన వాళ్ళే, బట్ అప్పటికే పిల్లలు పుట్టున్నారు కాబట్టి కొన్ని రోజుల పాటు ఆవిడ తట్టుకుంది. వాళ్ళ అత్తమామలు కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ అతని తీరులో మార్పు రాలేదు. మార్పు రాకపోగా అతను ఇంటికి అమ్మాయిలను తీసుకొచ్చి అదేదో జాతకాలు చెప్పి, ఈ ఆధ్యాత్మికము అనేది అదొక మత్తు. ఆధ్యాత్మికం అనేది ఒక పెద్ద మత్తు, అదొక వ్యసనం. ఆధ్యాత్మికం ఒకటి, ఆస్ట్రాలజీ ఒకటి, ఈ ఉంగరాల వ్యవహారాలు లేదంటే జాతకాలు, న్యూమరాలజీ, జాతకాలు, ఇది పెద్ద వ్యసనం. ఇది డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యసనం. ఇది దాంట్లోకి వెళ్ళిపోయామంటే బయట రావడం కష్టం. ఆయన దాంట్లోకి వెళ్ళిపోయి అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ తర్వాత వాళ్ళని లోపరుచుకునేటువంటి కార్యక్రమం చేశాడు. చాలా మంది, నేను చెప్తా, ఒక సినిమా హీరో, పాపులర్ హీరో, నేను అతని పేరు చెప్పను కానీ, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు కలిసి వచ్చిందని చెప్పాడు అతను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత అది ఎవరైతే చేశారో వాళ్ళ మీద గందరగోళం చేసేసి గొడవలైంది. అర్థమైపోయి ఉంటుంది అనుకోండి జనాలకి. అంటే ఒక అమ్మాయి అంటే జాతకం, వీళ్ళు ఏం చెప్తారు, జాతకాలు పలానా అమ్మాయిని చేసుకుంటే మీకు కలిసి వస్తుందని చెప్తాడు ఎవడో. ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు. ఉన్న భార్య ఏం చేయాలి మరి? ఉన్న భార్యని అక్కడ పెట్టేసి ఆ అమ్మాయితో కాపురం చేసుకుంటే ఉన్న భార్య ఒప్పుకుంటుందా? అదే జరిగింది పవిత్రనాథ్ విషయంలో. పవిత్రనాథ్ విషయంలో ఏం జరిగింది, ఆ జాతకాల మీద పిచ్చి పట్టింది, జాతకాల పిచ్చి. ఆ జాతకాల పిచ్చిలో ఈ అమ్మాయితో కలిస్తే కలిసి వస్తుందేమో, ఈ అమ్మాయితో కలిసి వస్తుందేమో అని చెప్పి ఈ అమ్మాయిలను ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టి అది తట్టుకోలేకపోయింది శశిరేఖ. ఆమె కూడా మొగుల రేఖల ఫేమే భార్య. సో దాంట్లో ఇన్ని గొడవలు తారస్థాయికి చేరిపోయాయి. దీంతో విధులైన పరిస్థితుల్లో ఆవిడ వెళ్ళేసి కేసు పెట్టారు. కేసు పెడితే 498A కింద గృహహింస చట్టం కింద అతని మీద కేసు ఫైల్ అయింది. గృహహింస చట్టం ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ. సో పోలీసులు పిలిచి ఇంట్రాగేషన్ చేయటం, ఇవన్నీ కూడా అతని మీద ప్రెజర్స్ పెరిగిపోయినాయి. ఈలోపు వ్యసనాలకు పాల్పడ్డాడు. వ్యసనాలకు పాల్పడిన తర్వాత ఏమైంది, లివర్ దెబ్బతింది.
తర్వాత గుండె సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో అసలు ఆల్రెడీ ఇంతకు ముందే గుండె సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూస్తే అప్పుడే చచ్చిపోతారు అనుకున్నాడు. బట్ అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని బయటపడ్డారని చెప్తారు. తర్వాత ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. తాగి ముందు తాగి. సో లివర్ ప్రాబ్లం రావడంతో ఇతను ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు. సో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరిస్తే చికిత్స చేసి చేతులు ఎత్తేసారు. అప్పటికే ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయని చెప్పి చెప్తున్నారు. సో లివర్ అంటే లివర్ ఫంక్షనింగ్ ఆగిపోతే ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. సో ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది. సో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అల్టిమేట్గా దాంపత్య జీవితం బాగలేకపోతే నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నీకు సహకారం ఉండదు. సహకారం ఉన్నప్పుడు వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ వెరసి అతను చనిపోయాడు. అంటే మొత్తం దాంపత్య జీవితంలోనే ఆధారపడి ఉంది. సో ఆ దాంపత్య జీవితం ఫెయిల్ అయ్యింది ఇతనికి, పవిత్రనాథ్కి. భార్య సహకారం లేదు. భార్య సహకారం లేనందువల్ల ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోయాడు, వ్యసనాలకు పాల్పడ్డాడు. లివర్ పోయింది, కిడ్నీ పోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, చనిపోయారు. ఇది ఓవరాల్గా ఏంటంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు తట్టుకోవాలంటే నీకు దాంపత్య జీవితం, ఇప్పుడు మన పాపులర్ హీరోలు ఉన్నారు మనకి సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళ దాంపత్య జీవితం బాగా ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్గా ఉన్నారా లేదా? ఉన్నారు, అందరూ ఉన్నారు. సక్సెస్ ఉన్నారా? మన కళ్ళెదురు కనిపిస్తున్నారు కదా పాపులర్ హీరోస్, ఒక 5-6 టాప్ హీరోస్. వాళ్ళు ఫ్యామిలీస్ అద్భుతంగా ఉన్నాయి కదా, వాళ్ళ ఫ్యామిలీకి టైం కేటాయించి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఉంటున్నారు కదా, అందువల్ల వాళ్ళు సక్సెస్ ఉంది. ఎవరైతే ఆ దాంపత్య జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటారో వాళ్ళు ఫెయిల్ అవుతారు. అంతిమంగా ఇలాంటి పరిస్థితి, పవిత్రనాథ్ పరిస్థితి వస్తుంది. వృత్తిగతమైన జీవితం వేరు, వ్యక్తిగతమైన జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్గా చూసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. లేదు రెండు ఒకటేలా ఉండి తాము డిమిగాడ్లుగా ఫీల్ అయితే మాత్రం ఫెయిల్ వచ్చినప్పుడు కుంగిపోక తప్పదు. అది పర్యవసానాలు చాలా విపరీతంగా ఉంటాయి. పవిత్రనాథ్ కూడా అందుకు మినహాయింపేం కాదు.